Hi, hello, welcome back to my channel. I'm Sirisha. Hope you all are safe and happy. ఈ వీడియోలో నేను ఒక ఫేస్ ప్యాక్ ని తయారు చేసి అప్లై చేసి చూపిస్తాను. సో దీని బెనిఫిట్స్ ఏంటంటే దీంట్లో చాలా యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల. అండ్ మన స్కిన్ ని యూవీ రేస్ నుంచి కాపాడుతుంది. అండ్ ఆల్సో ఎవరికైతే పఫీ ఐస్ ఉంటాయో వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. అండ్ ఆల్సో స్కిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెంచుతుంది. అండ్ ఆల్సో లైక్ వ్రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ ని కూడా తగ్గిస్తుంది. అండ్ ఏజింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా స్లో డౌన్ చేస్తుంది. అండ్ ఇది రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల స్కిన్ పైన ఏవైతే పింపుల్స్, యాక్ని ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా తగ్గిస్తుంది. ఇన్ని మంచి బెనిఫిట్స్ పొందొచ్చు మనం జస్ట్ ఒక ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల. సో వుడ్ లైక్ బ్యూటిఫుల్ అండ్ హెల్తీ గ్లోయింగ్ స్కిన్, రైట్? సో మనం ఈ ఫేస్ ప్యాక్ మినిమం 3 to 4 times ఇన్ అ వీక్ అప్లై చేయొచ్చు ఫర్ బెస్ట్ రిజల్ట్స్. ఈ ఫేస్ ప్యాక్ కి మనకు కావాల్సిన జస్ట్ 4 ingredients ప్రతి ఒక్కరి దగ్గర ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి. అదేంటనుకుంటున్నారా? అది జస్ట్ కాఫీ పౌడర్, జస్ట్ 1 tablespoon ఆఫ్ కాఫీ పౌడర్. అండ్ అదర్ ఇస్ లైక్ రైస్ ఫ్లోర్ అనమాట, బియ్య పిండి, జస్ట్ 1 tablespoon. అండ్ రా మిల్క్, మనకు తగిన రా మిల్క్ యూజ్ చేసుకోవాలి. హార్డ్లీ 2 tablespoons పడుతుంది దానికి. అండ్ ఆల్సో హనీ. సో మనం ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసి అప్లై చేసే ముందు మనం అసలు బెనిఫిట్స్ ఏంటి మనము ఇది అప్లై చేసుకోవడానికి అది కూడా తెలుసుకుందాము ఒక్కొక్కటి సెపరేట్ గా. కాఫీ పౌడర్ అప్లై చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటే, కాఫీ పౌడర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే కాఫీ పౌడర్ లో మనకి చాలా మటుకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో వైటమిన్స్ ఉంటాయి. అండ్ ఇది అప్లై చేయడం వల్ల మన స్కిన్ పైన ఉన్న టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్ గా ఈ కాఫీ పౌడర్ అప్లై చేయడం వల్ల స్కిన్ పైన ఇంప్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ ఆఫ్ చేస్తుంది. అండ్ స్కిన్ ని స్మూత్ గా చాలా గ్లోఫుల్ గా కనిపించేలా చేస్తుంది. ఈ కాఫీ పౌడర్ లో చాలా యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో యూవీ రేస్ నుంచి మన స్కిన్ ని బాగా కాపాడుతుంది. అండ్ ఆల్సో పఫీ ఐస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ మాయిశ్చరైజెస్ అవర్ స్కిన్. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ని కూడా బాగా పెంచుతుంది. స్కిన్ మంచిగా లైక్ ఇన్స్టెంట్ గా గ్లో అని అంటాం కదా, అలా కనిపించేలా చేస్తుంది. అండ్ ఫ్రెష్ లుక్ ని ఇస్తుంది అనమాట. అంటే అప్లై చేసి వాష్ చేసిన తర్వాత యూ కెన్ ఫీల్ దట్ ఫ్రెష్నెస్ ఇన్ యువర్ స్కిన్. సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాఫీలో. నెక్స్ట్ ఇప్పుడు రా మిల్క్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాము. సో రా మిల్క్ అప్లై చేయడం వల్ల ఏంటంటే స్కిన్ ని బాగా క్లీన్ చేస్తుంది. అండ్ ఆల్సో మంచి గ్లో అనేది ఇస్తుంది స్కిన్ కి, హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అండ్ ఆల్సో ఫైన్ లైన్స్, స్ప్రింకిల్స్ వాటిని కూడా స్లో డౌన్ చేస్తుంది. ఏజింగ్ ప్రాసెస్ ని కూడా స్లో డౌన్ చేస్తుంది. హనీ బెనిఫిట్స్ ఏంటంటే స్కిన్ పైన అప్లై చేయడం వల్ల స్కిన్ అనేది మంచిగా షైన్ కనిపించేలా చేస్తుంది. అంటే షైన్ చేస్తుంది స్కిన్ ని. అండ్ ఆల్సో గ్లోఫుల్ గా కనిపించేలా చేస్తుంది. అండ్ స్కిన్ ని మంచిగా హెల్తీగా, హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. యాక్నీ స్కార్స్ ఎవరికైతే ఉంటాయో, ఎవరి స్కిన్ కి అయితే ఉంటుందో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ యాక్నీని తగ్గిస్తుంది. అండ్ డార్క్ స్పాట్స్ ఎవరికైతే ఉంటాయో స్కిన్ పైన వాటిని కూడా తగ్గిస్తుంది. సో వాళ్ళు కూడా బాగా యూజ్ అవుతుంది. రైస్ ఫ్లోర్ బెనిఫిట్స్ ఏంటంటే సన్ ట్యాన్ ఎవరికైతే ఉంటుందో దాన్ని కూడా ఎలిమినేట్ చేస్తుంది. సన్ నుంచి ట్యాన్ వస్తుంది కదా స్కిన్ కి. సో ఈ రైస్ ఫ్లోర్ అప్లై చేయడం వల్ల ఆ ట్యాన్ ని కూడా తగ్గిస్తుంది. వైట్నింగ్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. స్కిన్ ఫేర్ గా కనిపించేలా చేస్తుంది. యాక్నీని కూడా తగ్గిస్తుంది. అండ్ స్కిన్ పైన పింపుల్స్ అండ్ యాక్నీ రావడానికి కారణమయ్యే ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ రైస్ ఫ్లోర్ అప్లై చేయడం వల్ల దాన్ని కూడా కంప్లీట్ గా రిమూవ్ చేస్తుంది. సో ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో, ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలుసుకుందామా. సో ఫస్ట్ స్టెప్ క్లెన్సింగ్. సో ఫేస్ పైన ఉన్న ఆయిల్ కానీ లేకపోతే ఏదైనా ఇతర మేకప్ ఏదైనా వాడింటే అది ఆర్ఎల్స్ ఎనీ క్రీమ్స్ విచ్ వీ హ్యావ్ అప్లైడ్, సో అదంతా ప్రాపర్గా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఎల్స్ ఏది అప్లై చేయకపోయినా కూడా నార్మల్ స్కిన్ లో ఉన్న ఆయిల్ ఫేస్ పైన ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ ఆఫ్ చేసుకోవాలి. So I'll just wash my face and be back in a minute. So friends, done with my washing, properly cleansed my face. So ఇప్పుడు ఏంటంటే మన ఫేస్ ప్యాక్ కి కావాల్సింది నేను చూపిస్తాను మీకు ఏమేమి యాడ్ చేసుకోవాలో. 1 complete full teaspoon ఆఫ్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ రైస్ ఫ్లోర్ అండి. 1 tablespoon ఆఫ్ రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ 1 spoon ఆఫ్ హనీ. మంచి క్వాలిటీ ఉంటుందో అది యాడ్ చేసుకోవాలి. జస్ట్ 1 tablespoon. వీటిని ఫస్ట్ బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొకటి యాడ్ చేసుకోవాలి, ఇంకొక ఇంగ్రీడియంట్. సో బిఫోర్ దాట్ ఏంటంటే కొంచెం మంచిగా మనం ఇది మిక్స్ చేసుకుందాము.
ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరీ లూజ్గా ఉండకూడదు, పల్చగా కలుపుకోకూడదు, అండ్ మరీ గట్టిగా కూడా ఉండకూడదు. సో నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మనము రా మిల్క్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, 2 టేబుల్ స్పూన్స్. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకవేళ మనకి సరిపోలేదు ఈ మిశ్రమం కొంచెం గట్టిగా ఉందంటే దెన్ వీ కెన్ యాడ్. సో ఫస్ట్ లెట్ us see. సరిపోతే సరిపోతుంది, ఓకే. గట్టిగా ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ రౌండ్ సర్క్యులర్ మోషన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆల్ ఓవర్ ఫేస్ ఇంక్లూడింగ్ నెక్. మరీ గట్టిగా ఉంటే ఏంటంటే మనకి మసాజ్ చేయడానికి రాదు. సో నువ్వేంటంటే ఫస్ట్ ఫేస్కి మంచిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, కంప్లీట్గా ఫేస్కి. యూ నీ నాట్ బి వెరీ హార్డ్ ఆర్ వెరీ స్మూత్ వైల్ అప్లయింగ్. సో కొంచెం మన మీడియం ప్రెషర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. మనం ఆల్ ఓవర్ ఫేస్ కొంచెం థిక్గానే అప్లై చేసుకోవాలి. డన్ విత్ అప్లయింగ్. సో మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, కళ్ళ దగ్గర మాత్రం వదిలేసి మిగతా ఫేస్ మొత్తం అప్లై చేసేసుకున్నాను. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 20 minutes. సో జస్ట్ డన్ విత్ మై ఫేస్ వాష్. ఇన్స్టెంట్గా గ్లో అనేది కనిపిస్తుంది ఫేస్లో. అండ్ ఆల్సో ఫేస్ చాలా స్మూత్గా అనిపిస్తుంది, మృదువుగా. నెక్స్ట్ స్టెప్ ఇస్ టోనింగ్. నెక్స్ట్ స్టెప్ మాయిశ్చరైజింగ్. మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తాం కదా ఫేస్ వాష్ తర్వాత, కానీ ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసి వాష్ చేసిన తర్వాత ఈ మాయిశ్చరైజర్ అప్లై చేస్తుంటే ఎంత స్మూత్గా ఉందంటే లైక్ ఇట్స్ ఓన్లీ ది పర్సన్ హూ ఎక్స్పీరియన్స్ కెన్ టెల్ హిస్ ఎక్స్పీరియన్స్. సో ఒకసారి మీరు పెట్టుకున్న తర్వాత యూ జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసి చూడండి, యూ విల్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ స్కిన్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైక్ బిఫోర్ అప్లైయింగ్ దిస్ ఫేస్ ప్యాక్, అంటే ఏ ఫేస్ ప్యాక్ అయినా అప్లై చేయబోయే ముందు లైక్ ఇట్స్ బెటర్ టు ప్యాచ్ టెస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి పడుతుందో లేదో ఆ ఇంగ్రీడియంట్స్ అందులో వాడినవి, సో దే కెన్ టెస్ట్ ఇట్. సో ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత ఫేస్ ప్యాక్ అప్లై చేయండి. నెక్స్ట్ ఇస్ సన్ స్క్రీన్, విచ్ ఇస్ కంపల్సరీ అండి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ సన్ స్క్రీన్ అప్లై చేయడం. అంటే బయట మనకి క్లైమేట్ ఎలా ఉందనేది కాదు, లైక్ లిటిల్ బి డే టైంలో మాత్రం ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేయాల్సి ఉంటుంది స్కిన్కి. ఇట్స్ జస్ట్ టు ప్రొటెక్ట్ యువర్ స్కిన్ అనమాట. నేను చేసిన వీడియో మీకు నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.